ఇరాక్ లో ఇరాక్ కి సంబంధించిన కుర్దిస్తాన్ అనే ఒక ప్లేస్ లో ఉన్న ఒకసారి సిచ్యువేషన్ చూస్తే అబుదాబిలో ప్రస్తుతానికి రెసిడెంట్స్ అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ లో ఎమర్జెన్సీ అలర్ట్స్ వస్తున్నాయి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి, పొటెన్షియల్ మిసైల్ థ్రెట్స్ ఉన్నాయి. అంటే ఏ క్షణమైనా మిసైల్స్ వచ్చి మీ బిల్డింగ్స్ అడుకొచ్చి మీరు వెళ్ళాలి అంటూ అబుదాబి గవర్నమెంట్ అక్కడ సివిలియన్స్ కి సిటిజన్స్ కి ఇలాంటి ఒక పుష్ నోటిఫికేషన్, అంటే ప్రతి ఫోన్ కి గవర్నమెంట్ తరఫున మెసేజెస్ వస్తున్నాయి, డైరెక్ట్ గా మెసేజెస్ వస్తున్నాయి. మీరున్న ఏరియా ఏ ఏరియా అయినా పర్లేదు, మీరు ఎక్కడున్నా అక్కడ నుంచి మీరు అర్జెంట్ గా ఓపెన్ ఏరియాస్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో, గవర్నమెంట్ బిల్డింగ్స్ లో అలాంటి ప్లేసెస్ లో ఉండకుండా మీరు సేఫెస్ట్ ప్లేసెస్ కి దగ్గరలో ఉన్న షెల్టర్స్ కి వెళ్ళి ఉండాలి అంటూ అబుదాబి గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం చేసింది. ఒకసారి ట్రావెల్ షట్ డౌన్స్ గురించి కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం ట్రావెల్ స్పేస్ గురించి. ఇటు ఎయిర్ స్పేస్ అంటే గల్ఫ్ కంట్రీస్, ఈ ఈ ఈ కంట్రీస్ కి సంబంధించిన ఎయిర్ స్పేస్ మొత్తానికి క్లోజ్ చేస్తారు. అంటే మేజర్ ఎయిర్లైన్స్ ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళే ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఈ ఫ్లైట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి మన ఇండియన్ ఫ్లైట్స్ అనే కాదు, ప్రపంచ దేశాలకు గల్ఫ్ కంట్రీస్ కి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తే ఈ కంట్రీస్ కి ఒక్క ఫ్లైట్ కూడా ప్రస్తుతానికి వెళ్ళట్లేదు, అన్ని క్యాన్సిల్ చేసేస్తారు అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు. ఒకసారి అమెరికన్ ఎంబసీస్ కి సంబంధించి వార్నింగ్స్ ఏమొస్తున్నాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అమెరికన్ ఎంబసీస్ ఒకసారి మనం చూస్తే 5 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో 5 దేశాలలో ప్రస్తుతానికి అమెరికాకు సంబంధించిన ఎంబసీలు ఉన్నాయి. అక్కడ ప్రస్తుతానికి అక్కడ ఎమర్జెన్సీ వార్నింగ్స్ ని కూడా అక్కడ ఎంబసీకి సంబంధించిన వాళ్ళు ఆ వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. అందరూ కూడా అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఎంబసీని చేరుకోండి, లేకపోతే ఎంబసీని కాంటాక్ట్ అవ్వండి. సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు ఎంబసీని కాంటాక్ట్ అయ్యి మీరు అందరూ సురక్షితంగా ఉండడానికి అమెరికన్ సిటిజన్స్ అందరూ అంటూ ఇటు అమెరికన్ సోవర్నిటీ, ఇరాన్ సోవర్నిటీ మీద వాళ్ళు ఎంగేజ్ చేసిన ఒక అటాక్, ఒక వైలేషన్ అంటూ ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇటు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒకసారి చాలా క్లియర్ గా ఒక క్లోజ్ అండ్ జాయింట్ ప్లానింగ్ తోని మేము అమెరికాతో కలిసి ఒక ఆపరేషన్ ని లీడ్ చేస్తున్నాం. ఇరాన్ లో ఏదైతే ఒక రెజిమ్ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టడమే ప్రధాన అంశం. అలాగే అక్కడున్న థ్రెట్ ఏవైతే ఉన్నాయో, ఇటు థ్రెట్స్ అంటే ఐ థింక్ ఇటు ఐఆర్జీసీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఐఆర్జీసీకి సంబంధించిన గార్డ్స్ ని గతంలో ఇరాన్ లో ప్రొటెస్ట్లు జరిగినప్పుడు కొన్ని వేలాది మంది ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళందరినీ చంపడానికి కూడా ఈ ఐఆర్జీసీ దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. కాబట్టి అక్కడ ఇరానియన్ ఫోర్సెస్ ని, అలాగే అక్కడ ఉన్న రెజిమ్ ని అంటే మరీ ముఖ్యంగా ఇటు సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఖమేనీ దిగిపోవాలి అన్న ఉద్దేశంతోనే ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అలాగే అమెరికా రెండూ కలిసి కూడా మేము ఈ స్ట్రైక్స్ ని నిర్వహిస్తున్నాం అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒక్కసారి అమెరికా సిచ్యువేషన్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మేజర్ కాంబాట్ ఆపరేషన్స్ ని మేము లాంచ్ చేస్తాము. ఇరాన్ పబ్లిక్ కూడా మా మిలిటరీని వాడుకొని అక్కడ ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టాలి, ఖచ్చితంగా మేము ఆ ఫ్రీడమ్ ని ఇస్తాము, ఆ సపోర్ట్ ని ఇస్తాము అంటూ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఓవరాల్ గా మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా చూస్తే కనుక ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఇటు ప్రస్తుతానికి ఎమర్జెన్సీ లో ఏవైతే మిసైల్స్ ని ప్రయోగిస్తుందో ఇరాన్, ఆ మిసైల్స్ అని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉన్న నావల్ బేసెస్ ని, ప్రస్తుతానికి అమెరికాకి సంబంధించిన నావల్ బేసెస్, ఎయిర్ ఫోర్స్ బేసెస్, ఇలాంటి వాటిని టార్గెట్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఇరాన్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ రానున్న రోజుల్లో, ఇంకొంచెం రానున్న గంటలోనే లేకపోతే రానున్న క్షణాల్లో ఇరాన్ ఇటు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని, ఆయిల్ బేసెస్ ని గనక టార్గెట్ చేసినా గానీ అక్కడ నుంచి స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ నుంచి ఏదైతే షాడో వెజల్స్ కావచ్చు, లేకపోతే ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి దాదాపు ఒక 20 నుంచి 30% 20-30% ఆయిల్ అనేది
ఆ ఇరాన్ పరిసర ప్రాంతం నుంచి వస్తుంది. దాని మీద కంట్రోల్ ఇరాన్ ఉంది. సో మొత్తానికి వాటిని నెక్స్ట్ ఇరాన్ టార్గెట్ చేయబోతుందేమో అంటూ ఇటు చాలా మంది అనలిస్టులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఇటు అమెరికన్ ఆపరేషన్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇటు పెంటగాన్ చీఫ్ పీట్ హెక్సెత్, అలాగే చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కేన్, వీళ్ళు చాలా క్లియర్ గా మేము ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మానిటర్ చేస్తూనే ఉన్నాము. డైరెక్ట్ గా ఇటు ఫ్లోరిడా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి సంబంధించిన ఇంటి నుంచి, అంటే మార్ ఏ లాగో అనే ఒక ఫ్లోరిడాలోని తన రిసార్ట్, తన ఇంటి నుంచి, ప్రెసిడెంట్ ట్రంప్ ఇంటి నుంచి చాలా క్లియర్ గా మేము మానిటర్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఇటు పెంటగాన్ చీఫ్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, సో మొత్తంగా ఎయిర్ ఫోర్స్, నేవీ, అలాగే ఆర్మీకి సంబంధించిన చైర్మన్ అని చెప్పొచ్చు, అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇజ్రాయలీ హాస్పిటల్ ప్రోటోకాల్స్ ఒకసారి మనం చూస్తే కనుక సెవరల్ హాస్పిటల్స్ అక్రాస్ ఇజ్రాయల్ have initiated full emergency protocols. అంటే ఇజ్రాయెల్ లో కూడా క్షతగాత్రులు ఉండే అవకాశం ఉంది, బిల్డింగ్లు కూలిపోయే అవకాశం ఉంది. ఎవరినైనా ఏ క్షణమైనా మిసైల్ తో అటాక్ చేసిన తర్వాత ఆ పేషెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఇజ్రాయలీ హాస్పిటల్స్ అన్ని లైన్ లో ఉండే ప్రయత్నించండి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అందించేందుకు ఆర్టీవీ ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఇప్పటికే ప్రపంచం అంతా కూడా భయపడిపోతున్న పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకున్న తరుణంలో తెలుగు ప్రజలు కూడా ఆందోళన వెలుబుచ్చుతూ ఉన్నారు. అక్కడ ఎందుకంటే తెలుగువారు ఉన్నారు, దాంతోపాటు మన భారతీయులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితి ఉంది. అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం. ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు అమెరికా ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది అనేది లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మరి కాసేపట్లో. అబుదాబితో పాటు ఖతార్లో, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ ఇన్ఫర్మేషన్ని మేము మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పటికీ యావత్ ప్రపంచం షాక్ గురైంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో పశ్చిమాసియాలో ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో మీరు చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఆల్ పార్టీస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు వెళ్తున్న సందర్భం రెండు దేశాల్లో కూడా. ఇజ్రాయెల్ ఒకటే చెప్తోంది, ఇరాన్ టాప్ కమాండర్ చచ్చిపోయాడు స్ట్రైక్స్లో అంటూ కూడా. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఎలిమినేటెడ్ అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. మహమ్మద్ పక్పోర్ ఎలిమినేట్ అయ్యారంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ లేటెస్ట్గా దాడులను తీవ్రతరం చేసింది ఇరాన్ మీద. వెస్ట్ ఏషియా వార్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇరాన్ సుప్రీం లీడర్ క్లోజ్ ఐడి ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాడు అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం ఇజ్రాయెల్ మీడియా. ఖమేనీ అండ్ ఇరాన్ ప్రెసిడెంట్ అమాంగ్ అటాక్ టార్గెట్స్ అంటూ కూడా ఖమేనీతో పాటు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా ప్రస్తుతం దాడులకు గురవుతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఓ మై గాడ్ అని చెప్పి ఇరాన్ మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే దారుణాతి దారుణమైన పరిస్థితుల్ని ఇరాన్ ఇక్కడ ఫేస్ చేయడం జరుగుతోంది. పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటే చెబుతోంది, రెసిడెంట్స్ ప్లీజ్ లీవ్ టెహ్రాన్. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ ఒకటే చెబుతోంది, దయచేసి టెహ్రాన్ని విడిచి వెళ్ళిపోండి. ఎందుకంటే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోండి, కామ్గా వెళ్ళిపోండి. యూ షుడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అండ్ వైల్ మెయింటైనింగ్ కామ్ ట్రావెల్ టు అదర్ ప్లేసెస్ అండ్ సిటీస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్. ఒకవేళ ఉంటే ఇక తప్పదని పరిస్థితుల్లో మీరు ఉండాల్సి వస్తే కనుక, మీరు ఉండే ప్రయత్నం చేస్తే కనుక ఉండండి, కామ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక పక్క రాష్ట్రాలకు, పక్క ప్రాంతాలకు, పక్క నగరాలకు వెళ్ళిపోండి అంటూ కూడా చెప్తున్న సందర్భం.